విద్యార్థుల అకౌంట్లలోనే ఫీజుల స్కాలర్షిప్ వేయాలని జారీ చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల అకౌంట్లలోనే ఫీజులు స్కాలర్షిప్ వేయాలని జారీ చేసిన జీవో నెంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిల సతీష్ ఆధ్వర్యంలో కాచిగూడ ఏర్పాటు సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారని, బీసీల ఆక్రోశానికి కాంగ్రెస్ పార్టీ గురి కాగా తప్పదని ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఎన్నో పోరాటాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను తీసుకువస్తే విద్యార్థుల వద్దనే కాలేజ్ ఫీజులు వసూలు చేయాలని కోర్టు తీర్పు ఇవ్వడంపై రాజ్యసభలో పోరాడుతానని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను సీఎం గుప్పెట్లో పెట్టుకొని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, బీసీ నాయకులు అనంతయ్య, రాజేందర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పూర్తి ఫీజుని యథావిధంగా వెంటనే కొనసాగించాలి. పూర్తి ఫీజుని వెంటనే జీవో నెంబర్ 7ని వెంటనే పాత విధానం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోకుండా పెద్ద కుట్ర చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాటకం సృష్టిస్తున్నారు, ఒక్కొక్క రోజు ఒక డ్రామా చేస్తున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తున్న ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అనేది ఒకటి అలాంటి రాలే. హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 50 ఏళ్ళ నుంచి నేను పోరాడి పేద కులాలు చదువుకోవాలని చెప్పి పోరాడి పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి కంట్ల మండుతున్నది. ఈ పేద కులాలు గుడిసెల ఉద్యోగం కూడా చదువుతున్నారు. మా రెడ్డి కులకులకు వర్కర్లు దొరుకుతలేరు, లేబర్ దొరుకుతలేరు. వీళ్ళందరూ మా దగ్గర సాకల పని, మంగళ పని, గొలుగోస్తోళ్ళు, మేకలు గోస్తోళ్ళు వీళ్ళందరూ ఈరోజు చదువుకుంటుంటే మా రెడ్లు మేమేం చేయాలి అని చెప్పి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కు రేవంత్ రెడ్డి మీద మేము ఇప్పటికి కూడా వ్యతిరేకత స్పష్టంగా చెప్తలేము. మార్చుకుంటాడని మర్యాదగా మాట్లాడుతున్నాం. నువ్వు మార్చుకోకపోతే మాత్రం మేము కూడా నీలాక దిగంబరంగానే కొట్టాలని వస్తుంది. కాబట్టి ఇప్పటికీ నీ మనసులో బీసీ వ్యతిరేకత మార్చుకో. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు పచ్చి బీసీ వ్యతిరేకమని అర్థమైంది. మాకు కూడా అర్థమైనా నేను ఎందుకు అంటానేనంటే నువ్వు మార్చుకుంటావని అనుకుంటున్నాం. ఎందుకంటే హైయెస్ట్ పొజిషన్ చీఫ్ మినిస్టర్, ఆ పొజిషన్కు రీచ్ అయినావు. నీకు రాగద్వేషాలు ఉండొద్దు, కులాల మీద వ్యతిరేకత ఉండొద్దు. ముఖ్యమంత్రి అయినాక నీకు ఇంకా ఎందుకు ఈ కులాల మీద వ్యతిరేకత? మా ఓట్లు వేస్తేనే కదా నువ్వే ముఖ్యమంత్రి అని. మా కులాల పట్ల నీకు ఎందుకు ఇంత వ్యతిరేకత, ఈర్ష్య, అసూయ, ద్వేషమని నేను అడుగుతున్నాను. అందుకే మేమందరం మీ చిట్టాలు విప్పక ముందే, మీ వ్యతిరేకత విషయం బయట పెట్టక ముందే మీరు మార్చుకొని మా స్కీమ్లను యథాతథంగా కొనసాగించాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టో ఏం పెట్టిర్రు? ఒకటి పెట్టారు, ఫుల్ ఫీజు. ఈ గత ప్రభుత్వం మేము ఫుల్ ఫీజు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిస్టోర్ చేసి ర్యాంకులతో సంబంధం లేకుండా అందరికీ ఫుల్ ఫీజు ఇస్తామన్నారు. ఫుల్ ఫీజు ఇస్తలేరు, ఉన్న స్కీమ్ను కొనసాగిస్తలేరు, బడ్జెట్ బకాయిలు ఇస్తలేరు. కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదు. రెండవది, అనేక నాటకాలు బకాయిలు ఇవ్వకుండా, బకాయిలు ఎన్ని బకాయిలు ఇవి? 8 నుంచి 10,000 కోట్లు ఉంటాయి. ఇవి ఒక లెక్క కాదు. ఒక మంత్రి కాంట్రాక్టర్ ఉంటే ఆయనకి 7,000 కోట్లు ఒకటే సంతకం పెట్టించి, ఒకటే చెక్ ఇచ్చి ఖాతాలు వేస్తే ఆయనకు దిమ్మ తిరిగిపోయింది. అనేక మంది మంత్రులు కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్ల పేరు మీద కాంట్రాక్టులు చేసి వేల కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. అందరూ భూములు మింగుతారు, ఆస్తులు మింగుతారని అనుకుంటారు.
వీళ్ళు నోట్ల కట్టలు మిగులుతున్నారు. ఆ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. ధనిక రాష్ట్రం ఇది. ధనిక రాష్ట్రం లోపల కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు. ఈయన వచ్చి దివాలా రాష్ట్రంగా మారు. రేవంత్ రెడ్డి వచ్చి దివాలా రాష్ట్రం ఊడ్చుక తింటున్నాడు, జోపుక తింటున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తున్నా. ఇక్కడ 2 పాయింట్ల మీద క్లారిటీ ఇస్తా. నిన్న ఒక ఈ విషయం సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. బ్లాక్ మెయిల్ ఎప్పుడు గెలవదు. కాబట్టి ఈ వైఖరి మార్చుకో. ప్రజలకు వేలాది మంది ప్రజలు ఈరోజు చదువుకుంటుందంటే ఈ స్కీమ్ మీరు మీ ప్రేమతో పెట్టింది కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను 5 రోజులు దీక్ష చేశాను, ధర్నాలు చేశాను. కొన్ని వందల సార్లు ఆయన పెద్ద మనసుతోటి ఒప్పుకున్నాడు. ఈ స్కీమ్ పెట్టాడు. ఈ స్కీమ్ పెడితే ఏటా 2 తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల మందికి ఈ ఉన్నత విద్య ఫ్రీగా చదువుకుంటారు. గుడిసెల పుట్టినోడు రిక్షా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది విద్యార్థుల యొక్క విద్యాభ్యాసన కోసం ఫీజు రియంబర్స్మెంటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల అకౌంట్లోనే వేస్తాం, విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనే తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల కుటుంబాల యొక్క పిల్లలు ఇవాళ చదువుకొని ఉన్నత విద్య చదువుతున్నారంటే దానికి కారణం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం వల్ల. ఆర్ కృష్ణన్న పోరాడి తన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టియడం వల్ల ఇలా పూరి గుడిసెలో ఉన్నటువంటి విద్యార్థి కుటుంబాలు, అదేవిధంగా రిక్షా కార్మికుడి కుటుంబాలు, అదేవిధంగా ఒక ఆటో కార్మికుడి కుటుంబాలు, ఇండ్లల్లో పాచి పని చేసేటువంటి కుటుంబాలు, అదేవిధంగా రైతు బిడ్డలు కూడా ఇలా చదువుకొని ఒక ఎంబీబీఎస్, ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్, ఒక ఎంఆర్ఓ అవుతున్నారంటే దానికి కారణం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్. ఒక్క పైసా కూడా కాలేజీకి కట్టేది లేదు. కాబట్టి ఇలా క్రిస్టియన్ ప్రతి కుటుంబంలో చదువుకున్నటువంటి విద్యార్థికి ఆ కుటుంబంలో గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతోని ఒక చాకలి వ్యక్తి ఒక కలెక్టర్ అయితే ఆ కులానికి గౌరవం పెరుగుతుంది. ఒక ముదిరాజు బిడ్డ ఒక ఐఏఎస్ అయితే ఆ కులానికి గౌరవం పెరుగుతుంది. ఒక గౌడ బిడ్డకు ఒక ఇంజనీర్ అయితే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయితే ఆ కులానికి గౌరవం పెరుగుతుందన్న ఆలోచనతో కృష్ణన్న ఈ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేయడంలో ఒక గుర్తింపు ఉంది. కానీ ఈరోజు ఇలా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు చదువుకోకుండా చదువుకు దూరం చేసే విధంగా అందరి ద్రాక్షలాగా తయారవుతుంది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. మనం చెప్పాం, మొన్ననే హైకోర్టు ఆదేశాలు పూర్తి ఫీజు మరి బకాయిలు మొత్తం విద్యార్థులతో వసూలు చేసుకోవచ్చు అంటేనే మన ఆర్ కృష్ణ నేతృత్వంలో దాన్ని బైకాట్ చేయడం జరిగింది. దాన్ని రద్దు చేయాలని చెప్పి మనం వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కోర్టు ఇలా రాష్ట్ర ప్రభుత్వము జీవో ఏ విధంగా తీస్తుంది అంటే విద్యార్థుల పట్ల ఉక్కు పాదాల కింద తొక్కిపోయడానిక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భుజస్కంధాల మీద మోసేది. ఇలా మీకు ఓట్లేసేది ఈ బీసీ ఎస్సీ బిడ్డలే కదా, మీకు ఓట్లేసి గద్ద మీద కూర్చోబెట్టేది ఈ ఎస్సీ బీసీ బిడ్డలే కదా. మరి అలాంటటువంటి బీసీ బిడ్డలను, ఎస్సీ బిడ్డలను, మైనార్టీ బిడ్డలను, ఓసీ వెనుకబడినటువంటి అగ్ర కులాల బిడ్డలను కూడా ఇవాళ చదువుకు దూరం చేసే ప్రయత్నంలో ఒక భాగంగా మీరు ప్రయత్నం చేస్తే కనుక దీన్ని అతి తొందరలోనే ఇలా మేము అనుకుంటున్నారు ఏమవుతుంది ఏం చేస్తారని చెప్పి ఒక్కొక్క మంత్రుల్ని ఇల్లు దగ్ధం చేస్తాం, ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ తగలబెట్టడం కూడా సిద్ధపడతారు విద్యార్థులు అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే ఆఫీస్, క్యాంప్ ఆఫీసులను ఎక్కడికక్కడ దిగ్బంధం చేయడానికి విద్యార్థులు సిద్ధపడతారు అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచన చేస్తున్నా. ఇలా గతంలో కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్లు లేకుండా ఇలా హాస్టల్ డైరెక్ట్ గవర్నమెంట్ హాస్టల్, బీసీ హాస్టల్ కూడా సొంత భవనాలు లేవు. గురుకుల పాఠశాలలు ఇలా క్రిస్టియన్లు కొట్లాడి పెట్టిస్తే ఇలా గురుకుల హాస్టల్ కూడా సొంత భవనాలు లేకుండా, ఇలా దానికి పౌష్టికాహారం ఇవ్వడానికి ఒక కాస్మెటిక్ ఛార్జీలు లేకుండా, ఇలా దానికి ఒక వర్కర్లు 2-3 ఉండడం వల్ల దానికి ఇబ్బంది అవుతుంది. 5-6 వర్కర్లు కావాలంటే కూడా వర్కర్లు ఇవ్వకుండా ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యేల ఇంట్లో చూడండి 10 మంది వర్కర్లు ఉంటారు, ఉండేది మాత్రం 4.
నలుగురికే ఒక 10 మంది వర్కర్లు ఉంటే ఇవాళ 200 మంది 300 మంది ఉండే హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఎంతమంది వర్కర్లు ఉండాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత. ఇవాళ మంత్రులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? తిని తాగి ఏసీ గదులలో కాలక్షేపం చేస్తున్నారా? మిమ్మల్ని నోటేసి గెలిపించి ఇలా అసెంబ్లీకి పంపించింది మేము దానికోసమేనా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే మేము చదువుకోకుండా అడ్డంగా మీరు జీవోలు తీసి మమ్మల్ని తొక్కిపెట్టడానికైనా మిమ్మల్ని ఓటేసి గెలిపించి ఇలా అసెంబ్లీలో కూర్చోబెట్టింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. బిడ్డ ఖబర్దార్, మీరు కాలయాపన చేయకుండా ఈ జీవోని ఎమ్మటే రిటర్న్ వెనకకు తీసుకొని మీరు ఏదైతే ఆర్ కృష్ణ పెట్టినటువంటి డిమాండ్ లేదు, ఇలా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా కాలేజీ యజమాని, ఎందుకంటే కాలేజీ యజమాని కేయడం వల్ల మమ్మల్ని డబ్బులు అడగారు. మా పిల్లలు స్వయంగా డైరెక్ట్గా 2 రూపాయలు పెట్టి క్యాష్ ఇన్కమ్ తీసుకొని పోతే ఐఏఎస్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఒక కలెక్టర్ అవుతాడు. కాబట్టి మాకు అలాంటి ఎడ్యుకేషన్ కావాలి. కానీ మీరు డబ్బులు పిల్లల ఖాతాలో వేస్తాం, మీరు వసూలు చేసుకోరు అంటే ఏదో చాట్ల తౌడు వచ్చి కుక్కల కేట్లాట పెట్టినటువంటి పద్ధతులు మీరు మానుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ 2-3 రోజులలో జీవోని రద్దు చేసి ఇమ్మీడియట్లీ పూర్తి ఫీజులు పాత పద్ధతిలో పెట్టకపోతే కనుక ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో లక్షలాది మందితో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.